హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ అండ్ మహి. నిన్న చికెన్ కర్రీ చూసాం కదండి. ఈరోజు చికెన్ ఫ్రై ట్రై చేద్దాం, అది కూడా సరికొత్తగా నా స్టైల్లో. చికెన్ ఫ్రైకి కావలసిన పదార్థాలు: పసుపు, కారం, ధనియా పొడి, జీలకర్ర పొడి, మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, సాల్టు, ఉల్లిపాయ తరుగు, కరివేపాకు, చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నానండి. చికెన్ మ్యాగ్నేట్ అంటే ఏం లేదు, దీంట్లో పసుపు, ఉప్పు, కారం కలుపుకున్నాను అంతే. ఇప్పుడు నా స్పెషల్ యాడ్ చేయాలి కదా, అదేంటో అనుకుంటున్నారా? అదేనండి, టమోటా ప్యూరీ. టమోటా ప్యూరీ ఎందుకు అనుకుంటున్నారేమో, నాదే అండి నా స్టైలు, అందుకనే యాడ్ చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, కొన్ని మసాలా దినుసులు, తరిగిన ఉల్లిపాయలు, ఉల్లిపాయలు బాగా లైట్ గోల్డెన్ కలర్లో రావాలి, అంటే ఫ్రైడ్ ఆనియన్స్ లాగా చేసుకోండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అలానే కొన్ని పచ్చిమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాక మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కారము, పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కాబట్టి నేను కారం లైట్గానే వాడుతున్నాను. కొంచెం కారము, ధనియా పొడి, జీలకర్ర పొడి, అలానే కొంచెం గరం మసాలా కూడా వేసాను నేను. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అది నూనె బాగా ఫ్రై పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత టమోటా పేస్ట్ కూడా వేసుకొని మంచిగా కలిపెట్టుకోండి. అది మొత్తం ముక్కలకి పట్టేలాగా కలిపెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి, మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. కొంచెం పుదీనా వేసుకొని మంచిగా కలిపెట్టుకొని అది బాగా ఉడికేంతవరకు, అంటే వాటర్ అంతా డ్రై అయ్యేంతవరకు బాగా ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే మాడిపోద్ది. అలా మంచిగా ఫ్రై అవ్వాలండి. చూసారా ఎలా ఉందో? చూడడానికి ఎమ్మీ ఉంది కదా, టేస్ట్ కూడా అదిరిపోతుంది. అలానే అంతే, ఎంతో ఈజీ ఉండే చికెన్ ఫ్రై ఈజ్ రెడీ. లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకున్నాను. లాస్ట్లో కరివేపాకు ఎందుకు యాడ్ చేస్తున్నా అంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది లాస్ట్లో వేయటం వల్ల కరివేపాకు. చూసారా అండి ఎలా ఉందో? చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. అంతే అండి, చికెన్ ఫ్రై తయారైపోయింది. ఇప్పుడు మా అమ్మాయి టేస్ట్ చేస్తుంది ఎలా ఉందో. మా అమ్మాయికి నచ్చిందంటే అందరికి నచ్చినట్లే, మ్యాక్సిమం నచ్చదు దానికి.
టేస్ట్ బాగుంది, ఇంకా చికెన్ పీస్ కూడా బాగుంది. ఇప్పుడు నేను పీస్ చేస్తా. బాగుంది, ఎక్సలెంట్. మీకైతే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.